డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదో సాధించారు అన్నటువంటి విధంగా అవార్డులు వచ్చినాయి అని చెప్పని వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఈ విధంగా ప్రశంసించడం అనేటువంటిది ఒక మంచి శుభపరిణామమే. కానీ అసలు ఆ అవార్డులు రావడానికి అసలు కారణాలు ఏంటి? అసలు ఇంతకుముందు కూడా ఒక 25 అవార్డులు వచ్చి దాంట్లో ఒక 5 అవార్డులు పంచాయతీరాజ్ శాఖకు వచ్చాయనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి టీవీలు కావచ్చు, పేపర్లు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు నేను అభినందిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని పంచాయతీరాజ్ మంత్రిగా చాలా సక్సెస్ అయ్యారు అని చెప్పని ఒక పక్క పొగడుతూ ఉన్నారు. కానీ అసలు విషయానికి వస్తే మంత్రి గారిని అడిగితే మంత్రి గారు ఏం చెప్తారంటే నాకు అసలు అనుభవమే లేదు, నాకు పరిపాలన దక్షత లేదు, నేను అసలు నాకు ఏ విధమైనటువంటి పరిపాలన విధానాలు నాకు తెలియదు, నాకు అనుభవం లేదు అని చెప్పి ఒక పక్క ఆయన చెప్తుంటాడు. దీంట్లో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో ఆయన నిర్భయంగా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా ఒప్పుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా పని చేయను అని అర్థమా? అదే నాకు అనుభవం లేదు. ఇప్పుడు అనుభవం లేకపోతే మీరు ఇప్పుడు ఫ్లైట్ తోలగలుగుతారా? అనుభవం లేదంటే మీరు ఫ్లైట్ తోలుతారంటే కో పైలట్ కొంటే నేర్చుకుంటారు. అది కదా ఆయన చెప్పి అది నేర్చుకుంటున్నారు. అనుభవం లేదంటే మీరు కో పైలట్ ఇప్పుడు మిమ్మల్ని పైలట్ ఉప ముఖ్యమంత్రిగా నాకు అనుభవం లేదన్నాడు ఆయన. అందుకని రాజ్యపాలనలో అనుభవం లేదు అంటున్నాడు. నాకు రాజ్యపాలనలో అనుభవం లేదు, నాకు ఏదో ప్రజలు చూస్తున్నారు. మీరు మాట్లాడేది ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు మీకు తెలియదా? నాకు ముఖ్యమంత్రిగా అనుభవం లేదు. ముఖ్యమంత్రిగా కాదు సార్, నాకు ఫండ్స్ మెయింటైన్ చేయడం కానీ లేకుంటే పరిపాలన విషయాల్లో నేను ముందుకు పోవడం కానీ నాకు అనుభవం లేదన్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవాలి సార్. ఇది మీరు ఒప్పుకోవట్లేదే. మీరెందుకు ఒప్పుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. అసలు ఇంత నిర్భయంగా నిర్భీతిగా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటా ఉంటే మీరు ఒప్పుకోకపోవడంలో నాకు అర్థం వినిపించట్లేదు. ఒకటి సార్ చెప్పండి. ఇంతకుముందు పంచాయతీరాజ్లో కూడా ఒక 25 అవార్డ్స్ వచ్చాయి సార్. అప్పుడు కూడా మీకు ఆ వీడియో వినిపిస్తాను నేను. సాక్షాత్తు టీవీల్లో కూడా ఇదే మాట చెప్పారు. ఓకే సార్, చంద్రబాబు నాయుడు గారు ఈ 25 అవార్డుల్లో 5 అవార్డులు వచ్చిన దానికి పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తూ ఒక ప్రోగ్రాం కూడా చెప్పాడు. అదేవిధంగా టీవీలు అన్నీ కూడా చేశాయి. కానీ ఈ 5 అవార్డులు పంచాయతీరాజ్ పోర్టల్లో మనం బుయ్యగా చూస్తే ఈ అవార్డులు అప్రైజింగ్ ఇయర్ ఎప్పుడు అనేటువంటిది మనం చూసుకోవాలి. 2023-24 అప్రైజింగ్ ఇయర్కి 5 అవార్డులు పంచాయతీరాజ్కి రావడం జరిగింది. ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ టీవీలు పత్రికలు అయితే చెప్తున్నాయో మన పవన్ కళ్యాణ్ గారు, నేను పవన్ కళ్యాణ్ గారు విమర్శించట్లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కానీ నా వల్ల అవార్డులు వచ్చాయి, నేను గొప్పోడిని, నేను చాలా ధీరుణ్ణి, నేను సూర్యుడిని అనేటువంటి ఎక్కడ కూడా మాట చెప్పాలి. నిజంగా ఆయన అప్రిషియేట్ చేస్తున్నా ఆ విషయంలో. నా స్టాండ్ ఏందనేది నాకు తెలుసు అంటున్నాడు. ఒరిజినల్గా ఒప్పుకుంటున్నాడు. రియల్గా గుడ్ పర్సన్ ఆ విషయంలో ఒప్పుకుంటే. కానీ చంద్రబాబు నాయుడు గారు పత్రికలు ఈ లీడర్స్ వీళ్ళందరూ కూడా చెప్పే విధానం ఇప్పుడు ఇది అప్రైజింగ్ ఇయర్ ఏది 2023-24 అప్రైజింగ్ ఇయర్. అసలు ఈ 5 అవార్డులు దేనికి వచ్చాయి అనేది ఒక్కసారి ఆలోచిస్తే ఫస్ట్ ప్రైజ్ వచ్చి శృంగవరం అనేటువంటి ఒక గ్రామ పంచాయతీకి వచ్చింది. శృంగవరం అనేటువంటి గ్రామ పంచాయతీకి విశాఖ జిల్లాలో ఫస్ట్ అవార్డు వచ్చింది, దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అదేవిధంగా బుక్సింపాళెం అనేటువంటి ఒక ఊరు ఒక పంచాయతీకి ఫస్ట్ అవార్డు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బుక్సింపాళెం ఎక్కడుంది? తిరుపతి వేణుగోపాల్ గారికి బాగా తెలుసు అది బుక్సింపాళెం ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఆయన ఏరియాలోనే ఉంది. అది కాళాస్త్రి నియోజకవర్గంలో కాళాస్త్రి రూరల్ మండలంలో ఏర్పేట దగ్గర ఉన్నటువంటి ఒక విలేజ్. తిరుపతి వేణుగోపాల్ గారికి కూడా బాగా తెలుసు అది బుక్సింపాళెం ఊరు. దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఒక్కొక్క దానికి 1 కోటి రూపాయలు కేంద్రం నుంచి గ్రాంట్ రావడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ప్రైజ్ వచ్చేసరికి నిమ్మసపల్లి, వైఎస్ఆర్ కడప డిస్టిక్లో నిమ్మసపల్లి సెకండ్ ప్లేస్లో రావడం జరిగింది. థర్డ్ ప్లేస్కి వచ్చేసరికి గుండవల్లి, కుప్పం బ్లాక్, దీంట్లో కూడా థర్డ్ ప్రైజ్ వస్తూ ఈ 5 పంచాయతీలకి 5 ప్రైజులు రావడం జరిగింది. ఇది అప్రైజింగ్ ఇయర్ ఎప్పుడు అనేటువంటిది మనం గమనిస్తే 2023-24 మనం ఏదో చెప్పేస్తున్నాం. ప్రజలు చూస్తున్నారు సార్, ప్రజలు కూడా చూస్తున్నారు. మీ టీవీ చాలామంది చూస్తుంటారు, లక్షల మంది చూస్తుంటారు. అందరూ విఘ్నులే, అందరూ కూడా అర్థం చేసుకుంటారు. మీరు అప్రైజింగ్ ఇయర్ ఏదనేటువంటి చూడాలి. ఈ ప్రైజ్ ఇస్తే ఈ ప్రైజ్ ఎవరికి ఇవ్వాలి? ఆ రోజు ఎవరైతే ఆ సంవత్సరం అప్రైజింగ్ ఇయర్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సంబంధించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసినటువంటి సంస్కరణలకి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసినటువంటి పనులకి, ఆయన యొక్క సమర్థతకి లభించినటువంటి ఈ 5 అవార్డుని
చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా అని చెప్పి ప్రభుత్వం అంటే ఈ రోజు ఒకటి సార్ ఈ మీరు పవన్ కళ్యాణ్ గారికి మీరు అప్పుడు గుండెల మీద చెప్పండి. చెప్పండి, పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం కావడంలో వైసీపీ పాత్ర పంచాయతీరాజ్ నిర్వీర్యమా సార్? నేను చెప్తాను. పంచాయతీరాజ్ వ్యవస్థ మీద అసలు ఏమన్నా మీరు దృష్టి పెట్టారు 5 ఏళ్లలో? పంచాయతీరాజ్ వ్యవస్థ అనేటువంటిది గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం, అంటే గ్రామ స్వరాజ్యం ఏదైతే ఉందో గ్రామాల్లో పాలన ఉండాలా, గ్రామాల్లో పాలన ఉన్నప్పుడే గ్రామాలు డెవలప్ తెలిసిందే అందరికీ. ముందుకు పోతాయి. జగన్మోహన్ రెడ్డి గారు గాంధీజీ కలలుగన్న కళల్ని తూచా తప్పకుండా పరిపాలించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దానికి నిదర్శనం ఏంటి? విలేజ్ క్లినిక్లు కావచ్చు, ఆర్బీకేలు కావచ్చు, లేకుంటే హెల్త్ సెంటర్లు కావచ్చు, విలేజ్ లో రోడ్లు కావచ్చు. అవును సార్, ఇప్పుడు బ్రహ్మాండంగా వేశారు మీరు. అవన్నీ చూడండి మీరు. అవునవును. ఇప్పుడు చూసాం, సెక్రటరియట్లు కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టి పాలన అనేటువంటిది గ్రామాల్లోనే ఉండాలనేటువంటి చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఇవన్నీ నిర్వీర్యం చేస్తే మీరు ప్రజల వద్దకు మేము పాలన తీసుకెళ్తున్నాం, గ్రామ స్వరాజ్యం కావాలంటే ఎట్టు అవుతుంది? ఇంకోటి సార్, ఒక్క మాట మీరు అడిగిందని మీరు మాట్లాడండి, ఇస్తా టైము. మీరు ఒక మాట చెప్పండి. మీరు అనేది ఏంటంటే ఎవరైతే డెవలప్మెంట్ చేశారో ఆ డెవలప్ కృషి చేశారో వాళ్ళు కాకుండా శంకుస్థాపన చేసిన వాళ్ళకే క్రెడిట్ అంతా రావాలంటారు. మీరు అనేది శంకుస్థాపన కాదు సార్. అలా కాదు. ఇప్పుడు మెడికల్ కాలేజీలు మేము 30 కడతాం అంటారు ఫర్ ఎగ్జాంపుల్. అదే సార్, 17లో మీరు ఎన్ని కంప్లీట్ చేశారు? ఎన్ని కంప్లీట్ చేశారు మీరు చెప్పండి. అంటే నేను అనేది ఉదాహరణకి నేను అదే చెప్తున్నా. ఏమంటే శంకుస్థాపన చేసి రాయేస్తే అభివృద్ధి చేసినట్ట, అభివృద్ధి చేస్తే చేసినట్ట నేను చెప్పాను సార్. మీరు అదే చెప్తున్నారు సార్. మెడికల్ కాలేజ్ చెప్తున్నారు మీరు. మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజెస్, దాంట్లో శంకుస్థాపన చేశారు. 6 మెడికల్ కాలేజ్, 5 మెడికల్ కాలేజ్ ఆల్రెడీ డెవలప్ అయ్యి ఓపెన్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేశారు. మిగతా ఏమైనా ఏనండి సార్, పూర్తిగా ఏనండి. మీరు తెలుగుదేశం మరి మాట్లాడట తప్పు సార్. ఇంకొకటి, నాకు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే నన్ను అంటుకట్టొద్దు. అవును సార్, ఇప్పుడు నేను ప్రజలు చూస్తున్నారు మాట్లాడండి. మీరు 17 గురించి మాట్లాడిన తర్వాత మీరు నన్ను మాట్లాడితే అప్పుడు మీరు అనలిస్ట్ మాట్లాడండి. మీరు దాన్ని 17లో 5 మెడికల్ కాలేజ్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఫినిష్ చేసి ఓపెన్ చేసి వెళ్ళిపోయారు. ఒక మెడికల్ కాలేజ్ వచ్చి ఆల్రెడీ ఫినిష్ చేసి ఓపెన్ చేసే టైంలో ఎలక్షన్స్ రావడం వల్ల ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు పాడేరు మెడికల్ కాలేజ్. అంటే 6 ఓపెన్ అయ్యాయి. ఆ తర్వాత ఉన్నటువంటి 11 మెడికల్ కాలేజ్లో ఒక 2 మెడికల్ కాలేజ్ ఆల్రెడీ ఓపెనింగ్కి సిద్ధంగా ఉన్నాయి. అదే ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ అనేటువంటిది కుప్పం కాదు, పులివెందుల మెడికల్ కాలేజ్కి 50 సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే 50 మెడికల్ సీట్లు ఇచ్చి మీరు నడపండి అనేటువంటి పరిస్థితి కల్పిస్తే మాకు 50 సీట్లు వద్దు, మేము నడపలేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 50 మెడికల్ సీట్లని నేషనల్ మెడికల్ కౌన్సిల్కి తిరిగి ఇచ్చినటువంటి ఒక దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఇది తప్పదు. ఎందుకంటే మిగతా 10కి వచ్చే కలికి 6 వచ్చి 70% ఉన్నాయి. మీరు కావాల్సింటే పిడుగురాళ్ళ మెడికల్ కాలేజ్ మీరు పోయి చూడండి, 70 to 75% 6 మెడికల్ కాలేజ్. ఈ మెడికల్ కాలేజ్ మేనేజ్మెంట్ అంతా ఎవరు ఒకటే సామాజిక వర్గం? సామాజిక వర్గం ఏం సార్? కట్టేదానికి సామాజిక వర్గం మెడికల్ కాలేజీలు కట్టిందే పెద్ద నడుస్తుంది ప్రభుత్వం. మీ మాదిరిగా మీ తెలుగుదేశం మాదిరిగా సామాజిక వర్గాలకి మేము నేను వచ్చే బయట ప్రాపగాండా దాని గురించి చెప్పండి. చూడండి, నేనేం స్టేట్మెంట్ ఇవ్వట్లేదు సార్. చిత్తశుద్ధిగా ఆలోచించండి. మెడికల్ వ్యవస్థ అనేది ఉంటుంది. విద్య, వైద్యం, ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఈ విద్య కానీ చాలా అవసరం దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ. అటువంటి కండిషన్లో 17 మెడికల్ కాలేజ్ ఒక్కసారిగా ఎవరు తీసుకున్నారు? ముఖ్యమంత్రి మెడికల్ కాలేజ్ మీద మళ్ళీ పెడదాం. ఒక్క మాట ఆగండి. మీరు ఇందాక మాట్లాడిన మాటలో శంకుస్థాపన చేస్తే అభివృద్ధి చేసేసారు అనుకుంటే ప్రతి దగ్గరికి వెళ్ళి రాజకీయ నాయకుడు ఒక శంకుస్థాపన చేసేస్తాడు. మొత్తం నాకు క్రెడిట్ వేసేయాలంటారా? చంద్రబాబుకి అది వెనతో పెట్టిన విద్య. ఎందుకంటే ఇంకా 10-20 సంవత్సరాలుగా జరగబోయేటువంటి కార్యక్రమాలను కరోనా వ్యాక్సిన్ కనిపెట్టింది నేనే అంటాడు, సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే అంటాడు, హైదరాబాద్ లో రింగ్ రోడ్. ఇప్పుడు ఈ పంచాయతీలకి ఎక్కువ అవార్డులు రావడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి అంటారు మీరు. జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సార్. ఓకే, ఇంకోటి సార్, ఇంకోటి అసలు విషయం చెప్పాలి. రెడ్ శాండిల్స్ కూడా ఆయనేనండి సార్. రెడ్ శాండిల్స్ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఆయన అటవీ శాఖ కూడా ఆయనే మెయింటైన్ చేశారు. అదే సార్, ఆయనే. ఇప్పుడు పోయిన తర్వాత జరిగినటువంటి రిఫార్మ్స్ ఏంది, ఎక్కడ ఎక్స్ట్రా ఫోర్స్ ఎక్కడ డిప్లాయ్ చేశాడో పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. ఎందుకు రెడ్ శాండిల్స్ సంబంధించి అనేక టన్నులు పట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పట్టుకోలేకపోయారు? పట్టుకోలేదని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి టైంలో ఎన్ని టన్నులు, ఎన్ని వేల టన్నులు పట్టుకున్నారు మీరు చూడండి. ప్రభుత్వం అక్కడ ఏమి గమ్మనగా ఉండదు సార్. ప్రభుత్వ యంత్రాంగం
ఏ ప్రభుత్వం మారినా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తూ ఉంటుంది. అర్థమైందా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి టైంలో ఈరోజు డిప్యూటీ సీఎం ఒక సినిమా యాక్టర్ కాబట్టి ఆయన పోయిన దగ్గరికి మీడియా పోతుందని ఒక దీంతో మీకు ప్రజలకు ఎక్స్పోజ్ అవుతుంది. అంతేగాని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దీనికన్నా ఎక్కువగా పనిచేశాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దీనికన్నా ఎక్కువగా పనిచేశాడు పంచాయతీరాజ్లో, దీనికన్నా ఎన్విరాన్మెంట్లో ఎక్కువ పనిచేశాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసినటువంటి రిఫార్మ్సే ఈ రోజు ఫలాలుగా వస్తున్నాయి. అప్రైజింగ్ ఇయర్ 23-24 అండి. అప్రైజింగ్ ఇయర్ ఈ రోజు 5 అవార్డులు